ఓం శ్రీ గురుభ్యో నమః. కార్తీక మాసం పూర్తయి మార్గశిర మాసంలోకి ప్రవేశించాము. కాలచక్రం ఆగదు కదా. ఐశ్వర్యాన్ని ఇచ్చే 5 వారాల అద్భుత వ్రతం మార్గశిర లక్ష్మీవార వ్రతం. ఈ మార్గశిర ప్రత్యేకత, హేమంతం వచ్చిందంటే చాలు, కోటి శుభాల మార్గశీర్షం వచ్చేసినట్టే. లక్ష్మీ కళతో లోగిళ్ళన్నీ కళకళలాడినట్టే. ఎటు విన్నా లక్ష్మీ నమస్తుభ్యం అయే అంటూ ఆ అమ్మను ఆర్తితో స్తుతించడం, పూజించడం వీణుల విందుగా వినిపిస్తూ నయనార విందం చేస్తుంటుంది. శ్రీ మహావిష్ణువుకి ప్రీతిపాత్రమైన ఈ మాసం ఆయన సతీమణి మహాలక్ష్మికి మొక్కువైనదే. ఈ మాసంలో వచ్చే మొదటి గురువారం నుంచి 5 వారాల పాటు తనను నియమ నిష్టలతో కొలిచిన వారికి కోరిన వరాలను ప్రసాదిస్తుంది కనక మహాలక్ష్మి. మార్గశిర మాసంలో మహాలక్ష్మిని ఎవరైతే మనస్ఫూర్తిగా ధ్యానిస్తారో, పూజిస్తారో సంవత్సరంలోని మిగిలిన 11 మాసాల్లోనూ వారికి అష్టలక్ష్మీ వైభవం సమకూరుతుంది. వారి మార్గం విజయ పదమై విరాజిల్లుతుంది. ఆ వ్రత విధానం అందరి కోసం ఇక్కడ మనం చెప్పుకుందాం. లక్ష్మీదేవి కరుణాకటాక్షాలు పొందాలనుకునే వారంతా మార్గశిరంలో ప్రత్యేక పూజలు చేస్తూ అమ్మవారికి దగ్గరవుతుంటారు. ఈ మాసంలో ప్రధానంగా చెప్పుకోదగింది లక్ష్మీవార వ్రతమే. దీన్ని కొందరు గురువార లక్ష్మీ పూజ అని, లక్ష్మీదేవి నోము అని పిలుస్తారు. మార్గశిర లక్ష్మీవార వ్రతం ఈప్సితాలను ఈడేర్చుకునేందుకు మహిళలకు లోకానికి దక్కిన మహోత్కృష్టమైన వరం. 5 వారాల అద్భుత వ్రతం ఇది. మార్గశిర లక్ష్మీ పూజ 5 గురువారాలు చేయాల్సిన ఐశ్వర్య వ్రతం. ఈ నెలలో కనుక 4 లక్ష్మీ వారాలు వస్తే 5వ వారంగా పుష్యమాసం తొలి గురువారం నాడు కూడా నోము నోచుకోవాలి. వ్రత విధానం: ముందుగా ప్రాతకాలాన నిద్రలేచి తలారా స్నానం చేసి ఇంటి ముంగిట రంగవల్లులు తీర్చిదిద్దాలి. రంగవల్లులు లక్ష్మీప్రదం. లక్ష్మీదేవి ప్రతిమను పూజామందిరంలో ప్రతిష్ఠించుకోవాలి. దేవి కొలువున్న ప్రదేశాన్ని పూలతో, బియ్యపిండితో వేసిన ముగ్గుతో అలంకరించాలి. మహాగణపతి పూజతో వ్రతం మొదలవుతుంది. విఘ్నేశ్వరార్చన అనంతరం మహాలక్ష్మికి షోడశోపచార పూజ నిష్ఠగా నిర్వహించాలి. జత సృజాం అంటూ ప్రార్థన చేసి అమ్మవారిని ఆవాహన చేసుకోవాలి. ఆసనం, పాద్యం, అర్ఘ్యం, ఆచమనీయం, శుద్ధోదక స్నానం, వస్త్రం, చామరం, చందనం, ఆభరణం, ధూపం, దీపం, నైవేద్యం, తాంబూలాదులు, కర్పూర నీరాజనాన్ని యథావిధిగా సమర్పించాలి. ఓం మహాలక్ష్మీ చ విద్మహే విష్ణుపత్నీ చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ అంటూ లక్ష్మీ అనంతరం సహస్రదళ పద్మస్థాం పద్మనాభ ప్రియాం సతీం అనే సిద్ధలక్ష్మి కవచాన్ని సభక్తికంగా చదువుకోవాలి. తరువాత అష్టోత్తర నామావళి పూజ చేసి అనంతరం లక్ష్మీవార వ్రత కథ చెప్పుకొని అక్షతలు శిరసున ధరించాలి. చివరగా ప్రార్థన కూడా చేయాలి. అమ్మవారికి సమర్పించే మహానైవేద్యం విషయంలో కొన్ని నియమాలు పాటించాలని చెప్తారు పెద్దలు. తొలి గురువారం అమ్మవారు పుట్టిన వారంగా సందర్భంగా పొలగన్ నివేదన చేయాలి. 2వ వారం అట్లు తిమ్మనం, 3వ వారం అప్పాలు పరమాన్నం, 4వ వారం చిత్రాన్నం, గారెలు నైవేద్యం పెట్టాలి. 5వ వారం నాడు అమ్మవారికి పూర్ణం బూరెలను నివేదించాలి. ఆ రోజు 5 ముత్తైదువులను ఆహ్వానించి వారికి స్వయంగా వండి వడ్డించాలి. అనంతరం దక్షిణ తాంబూలాదులు ఇచ్చి వారి ఆశీస్సులు పొందాలి. దీంతో మార్గశిర లక్ష్మీ వ్రతం పూర్తయినట్టే. మంగళగౌరి వ్రతంలాగా పూజ పూర్తయ్యాక ఉద్యాపన చెప్పే క్రియ ఈ నోములో ఉండదు. ఎందుకంటే మన ఇంట్లో సౌభాగ్యలక్ష్మి నిత్యం వెలసిల్లేందుకే ఈ పద్ధతిని పాటించాలనేది పండితుల ఉవాచ.
ఈ పూజలో నియమనిష్టలు కీలకం. గురువార వ్రతం అత్యంత భక్తి శ్రద్ధలతో నియమంగా ఆచరించాల్సిన గొప్ప నోము కాబట్టి ఈ నోము నోచే స్త్రీలు ఆయా లక్ష్మీ వారాల్లో శుచిగా ఉండాలి. తలకి నూనె రాయడం, జుట్టు దువ్వుకోవడం, చిక్కులు తీసుకోవడం నిషిద్ధం. తొలి సంధ్య మలి సంధ్య నిద్రపోకూడదు, కళ్ళలాడకూడదు. నియమనిష్టలతో భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని ఆచరించిన వారి ఇంట లేమి అనే శబ్దం పొడసూపదు. ఐశ్వర్య దేవత వరాలు కురిపించి విజయాలను చేకూరుస్తుంది. ఒక్క గురువారాలలోనే కాకుండా ఈ మాసంలోని ప్రతిరోజు కూడా లక్ష్మిని పూజిస్తే విష్ణు సతి దీవెనలతో 10 కాలాలు పచ్చగా వర్ధిల్లవచ్చని పురాణాలు చెప్తున్నాయి. అమ్మవారికి పూలు, పండ్లు, సువాసనలిచ్చే అగరధూపం, పరిమళ ద్రవ్యాలు ప్రీతికరం. వీటితో ఆమె అనుగ్రహాన్ని అవలీలగా పొందవచ్చు. ఈ సువాసనలతో మన ఇంటిని లక్ష్మీ ప్రసన్నంగా మార్చుకోవచ్చు. ధన్యవాదములు. సర్వే జనా సుఖినో భవంతు.